మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి పాపం వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి వ్యక్తిగత జాతకాలు తెలియకపోయినా కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటయా అంటే ఆకుపచ్చ వస్త్రాన్ని మన దగ్గర పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ ధరించడం కుదరదు కాబట్టి ఏదైనా ఒక చిన్న రుమాల్ లాంటిదో ఏదో ఒకటి ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడం. అలాగే వీళ్ళు ఇంట్లో తులసి చెట్టు కానీ ఎక్కువగా లక్ష్మీ స్వరూపంగా ఉండే చెట్లు మాత్రం తప్పనిసరిగా వీళ్ళు పెంచాలి. అంటే లక్ష్మీ స్వరూపం ఏముంటాయి, మారేడు దళాలు, తులసి, తమలపాకు, ఇలాంటి చెట్లు ఉంటాయి కదా, ఉసిరి, ఇవన్నీ ఇలాంటివి తప్పనిసరిగా పెంచుకోవాలి. అలాగే ఉసిరి చెట్టు కానీ ఇంట్లో పెంచుకున్నట్టయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద కూర్చుని విష్ణు సహస్రనామము, కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఎంతో మేలు అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళు కూడా ఏదైనా ఇంట్లో తెలియని పిల్లలు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా అనుకోకుండా పూజ చేసుకుంటూ సమయానికి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళ అమ్మవారుగా భావించి వాళ్ళని అనేది చేయాలి. అలాగే ఇక్కడ మనం పూజ చేసుకునే ప్లేస్లో కూడా ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పూజ చేసే స్థలాల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవడం అనేది చేయాలి. అలాగే ఇక్కడ తల్లిదండ్రులని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం అనేది తప్పనిసరిగా చేయాలి. అంటే వీళ్ళకి అక్కర్లేని స్నేహాలు, అంటే సంబంధం లేని స్నేహాలు లేదా వీళ్ళ స్థాయికి మించిన స్నేహాలు ఇలాంటివి కూడా ఎప్పుడూ చేయకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా వీళ్ళు ఎవరికైనా ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే మధ్య మాంసాలకి దూరంగా ఉండడం అనేది ఉత్తమం. అలాగే ఇంట్లో ముఖ్యంగా చెప్పుకున్నట్టేను ఎక్కువగా అంటే మరీ విపరీతంగా వృక్షాలు వేళ్ళు లోపలికి చచ్చిపోయేలా ఉండే పెద్ద పెద్ద వృక్షాలను మాత్రం ఇంట్లో అనేది పంచకూడదు. అలాగే ఇక్కడ కుక్కల్ని పెంచేటప్పుడు కూడా వీళ్ళకి నల్లటి, అంటే పూర్తిగా నల్ల కుక్కలు కాకుండా ఒక బూడిద రంగు కలర్లో ఉన్నట్టుగా ఉంటాయి అలాంటి కుక్కలు మాత్రం వీళ్ళు పెంచకూడదు. అలాగే ప్రతి బుధవారము కూడా
వీళ్ళు ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, సంధ్యా సమయంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇలాంటివి కూడా చేసుకోవాలి. అలాగే మనము ఎప్పుడు కూడా అంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మ కార్యక్రమాల మీద అనురక్తి అయి ఉండాలి. ఎప్పుడు అధర్మ మార్గాన్ని చూడకూడదు. ఎదరవాళ్ళు ఎవరైనా సలహా అడిగినా కూడా మిమ్మల్ని మీరు సాధ్యమైనంత వరకు కాదు, మీకు 100% కూడా మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఉచితమైన లేకపోతే ఏవైనా సరే మంచి సలహాలే ఇవ్వాలే కానీ ఇతరులు బాధపడే సలహాలు కానీ అలాంటివి ఏమీ కూడా వీళ్ళకి ఇవ్వకూడదు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పారే నీరు దగ్గరలో ఒకవేళ ఉంటే ఆ పారే నీటిలో ఆకుపచ్చని ఏదైనా కూరగాయలు ఉంటే ఆ ప్రవాహంలో వదిలేండి. కింద ఈ జలరాశులు ఏవోటి ఉంటాయి కదా, ఆ జలపక్షాదులు కింద అవేవో అవి తింటూ ఉంటాయి కాబట్టి అవి చాలా మంచిదిగా చెప్పవచ్చు. అలాగే అనవసరమైన కోపాలకి, వివాదాలకి ఇలాంటి వాటికి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే ఎక్కువగా పచ్చరంగు వజ్రాన్ని అదే పచ్చరంగు రాయిని జాతిరత్నాన్ని ధరించడం అనేది ఉత్తమం. అలాగే ఏదైనా మీకు శనివారాలు ఏవైనా శని త్రయోదశులు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మీరు కూడా శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఎంతో వీళ్ళకి అంటే ఏవైనా జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉన్నా కూడా అవి పోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ బుధవారం నాడు వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం వ్యాపార స్థలాలలో తప్పనిసరిగా ధూప దీపాలు వేయడం అనేది మంచిది. ఎప్పుడూ కూడా అంటే మీ యొక్క వ్యాపార స్థలంలో ఉండే దేవుణ్ణి పెట్టే చోట అలాగే దేవుడి ఫోటోలకి కూడా ఎప్పుడు పూలు ఎండిపోయినట్టుగా ఉంచకండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా పూలని తీసివేస్తూ కొత్త రకం పూలు పెడుతూ ఉండండి. ఒకవేళ రోజు కొనక్కలా ఇంట్లో ఉండే పూలే, రోడ్ల మీద దొరికే పూలైనా కూడా ఏ రోజుగా ఆ రోజు పూలు పెట్టి ఆ యొక్క స్వామివారిని ఆరాధన చేయడం అనేది మంచిది. అలాగే నూతన వస్త్రాలు ఎప్పుడైనా సరే వాటిని ధరించే ముందర వాటికి తప్పనిసరిగా కాస్త పసుపు రాసి అక్కడ స్వామివారి దగ్గర పెట్టి వెంకటేశ్వర స్వామో లేకపోతే రంగనాథ స్వామో రాముడో శివుడో ఏదో ఒకటి వెళ్ళి ఒక ఈశ్వరుడి దగ్గర ఈ యొక్క వస్త్రాలు పెట్టి అప్పుడు కట్టుకోవడం అనేది మంచిది. మొత్తం మీద ఈ యొక్క రాశివాళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం, ఆకుపచ్చని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ గోవుకి తినిపించడం, ప్రతి బుధవారము కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, ఏదైనా మనకి ఈ యొక్క దేవతా వృక్షాలని ఇంట్లో పెంచుకున్న వాటి కింద కూర్చుని విష్ణు అలాగే కనకదార స్తోత్రాలని పారాయణ చేయడం ద్వారా మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా కాలాన్ని గడపడం అనేది జరుగుతుంది.